పోయే వాక్య భాగం ఏంటంటే, ఇంద్రధనస్సు 7 రంగులు, 7 నిబంధనలు అనే వాక్య భాగాన్ని మనం ధ్యానించి ఆత్మీయంగా మనం మేలు పొందాలని ఆశిస్తూ ఉన్నాను. రండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, అక్కడ ఒక లేఖన భాగం ఏంటంటే, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ప్రకటన 4లో ప్రభువు సింహాసనాసీనుడై ఉండుటయు, సింహాసనము ఇంద్రధనుస్సు ఆవరించి ఉండుటయు మనం చూస్తున్నాం ఆ వాక్య భాగంలో. ఇంద్రధనుస్సును ప్రత్యేకంగా మనం గమనించినట్లయితే అందరికీ తెలుసు, మనందరికీ 7 రంగులుంటాయి. అందులో 7 రంగులు కూడా 7 నిబంధనలను సూచిస్తూ ఉన్నాయన్నమాట. ఆ 7 నిబంధనల యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే దినదినము మనము ఆత్మీయంగా వర్ధిల్లటానికి అది మనకు దోహదం చేస్తుంది. రండి ప్రియ దేవుని బిడ్డలారా, మరి అవి ఏంటి? ఆ ఇంద్రధనుస్సులో ఉండే 7 రంగులు, 7 నిబంధనలు, 7 నిబంధనలు ఏంటి అనే విషయాన్ని మనము మరి కొంచెం స్పీడ్‌గా వెళ్దాం. ఎందుకంటే 7 కంప్లీట్ కావాలి. మరి ఒక్క నిమిషం మాత్రమే ఆ యొక్క ఇంద్రధనుస్సు గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అది సబ్జెక్ట్‌కి సంబంధించి, బయాలజీకి సంబంధించి, ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అని మనందరం 10థ్ క్లాస్ వరకు చదువుకుంటాం. సైన్స్ స్టూడెంట్సే కాదు, ఎవరికైనా ఈ విషయం తెలుసు. అందులో ఉండే 7 రంగులేంటంటే విబ్‌జిఆర్ అంటారు. వయలెట్ టు రెడ్ కలర్. అయితే అందులో ఉండేటువంటి ఆ కలర్స్‌లో బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్‌లో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఈ ఫోటోసింథసిస్ ఈల్డ్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కడ బ్లూ అండ్ రెడ్ కలర్. నేనేమి ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నాకేమో ఆలోచనొచ్చిందంటే, రెడ్ కలర్ మనందరికీ తెలుసు యేసు ప్రభు రక్తాన్ని సూచిస్తుంది. ఎంతో శక్తిగల విలువైనది అది. కనుక నేను అలా ఆలోచించాను. సరే, ఇంక సబ్జెక్ట్ వద్దు. మనం నేరుగా వాక్య భాగంలోనికొచ్చినట్లయితే 7 నిబంధనలు ఎవరితో చేశారంటే, రండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి నిబంధన ఆదాముతో చేశారు. రెండవ నిబంధన నోవహుతో చేశారు. మూడవ నిబంధన మరి మోషేతో చేసినట్లు చూస్తున్నాము. మరి నాలుగవ నిబంధన వచ్చేసి ఆహ్, మోషేతో చేశారు. మూడవ నిబంధన వచ్చేసి అబ్రహాముతో చేశారు. సారీ. మరి ఐదవ నిబంధన దావీదుతో, ఆరవ నిబంధన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుతో, ఏడవ నిబంధన విశ్వాసులమైన మనతో చేశాడు. చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మొదటి నుంచి మరి మనం వద్దాం. మొదటి నిబంధన దేవుడు ఆదాముతో చేశారు కదా! ఆదికాండం 3:15లో చూస్తే ఆ వచనం మనందరికీ ఫెమిలియర్ కదా! అయితే మరి అక్కడ సాతాను ఏం చేశాడంటే, తాను జయం పొందానని తలంచాడు. ఎందుకంటే అవ్వ లోబడింది కదా! ఇది నిజమా అన్నప్పుడు పడిపోయింది. ఆ పండు తినటం గదంతా మనకు తెలుసు. అప్పుడు సాతాను ఏమనుకున్నాడంటే, నా జయం నాదే అనుకున్నాడు. కానీ హవ్వ ఓడిపోయినప్పటికిని స్త్రీ సంతానము సాతాను తలను చితగత్రొక్కునని దేవుడు వాగ్దానం చేశాడు కదా! క్రీస్తులో నేను జయించగలను. ఎందుకనగా క్రీస్తు ఎన్నటికి కూడా ఓడిపోడు. ఎల్లప్పుడూ జయమే కదా! మీకా 7:8లో మనం గమనించినట్లయితే, నేను క్రింద పడినను తిరిగి లేతును అని మీకా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. నీతిమంతులు క్రింద పడినను తిరిగి లేతురు. కీర్తనలు 37:24లో చూసినట్లయితే ఆ విషయం చాలా స్పష్టంగా పేర్కొనబడినది. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్లారా, బైబిల్ జ్ఞానము ద్వారా గాని, మనోశక్తి ద్వారా గాని, అద్భుతముల ద్వారా గాని సాతానును జయించలేం మనం. అది సాధ్యం కాదు. మనకెంతైనా జ్ఞానం ఉండొచ్చు. కానీ మరి ఎలా జయించగలము అంటే, ప్రశస్త రక్తమును కోరుకొనుట ద్వారాను, శిలువ విజయమును అన్వయించుకొనుట ద్వారాను మాత్రమే జయించగలం. ఇప్పుడు లెంట్ డేస్‌లో మనము ఈ శ్రమల దినాల్లో మా సంఘంలో అయితే 40 రోజులు కూడా తెల్లవారుజామున 5-7 వరకు, మరియు మధ్యాహ్నం 12-3 వరకు కూడా ఈ యొక్క లెంట్ ఆరాధనలు జరుగుతాయి. అక్కడ దివ్యమైన రీతిలో మరి ఉపవాస ప్రార్థనలు చేసే వారంతా కూడా అటెండ్ అయ్యి చాలా దివ్యమైన రీతిలో జరుపుకుంటాం. దేవునికి స్తోత్రం. మరి ఎలా జయిస్తాం అపవాదిని అంటే, ఆ యొక్క శిలువ విజయం మనం అన్వయించుకున్నట ద్వారా మాత్రమే అపవాదిని జయించగలం. దేవునికి స్తోత్రం. రెండవ నిబంధన నోవహుతో చేసట్టు మనం చూడగలం. ఆదికాండం 9:15లో మనం చూసినట్లయితే అక్కడ ఏమని నిబంధన చేశారంటే, అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. అవునండి.
మన ప్రభువు నిబంధన చేసి మర్చిపోయేవారు కాదు, జ్ఞాపకం చేసుకొని దాన్ని నెరవేర్చేవారై ఉంటున్నారు కదా. దేవునికి స్తుతి కలుగును గాక. సమస్త శరీరులను నాశనము చేయుటకు ఇంకొకసారి అలాగు ప్రవాహముగా నీళ్లు రావు. చాలా అసలు దేవుడు పశ్చాత్తాపపడతాడా అంటే అవును, పశ్చాత్తాపడ్డారు. అసలు చాలా మనసు నొచ్చుకున్నారు. ఆ జీవరాశులన్నిటిని తుడిచివేశారు కదా. ఇంకెప్పుడు కూడా అలా తుడిచివేయను అని చెప్పి మరి ఆ గుర్తు చేసుకోవటానికి మనకు తెలుసు మేఘములో ఆయన ధనుస్సు నుంచినట్లు మనం చూస్తున్నాం. మేఘములో ధనుసును అది చూసినప్పుడల్లా నా నిబంధనను నేను జ్ఞాపకం చేసుకుంటాను అని ప్రభు నిబంధన చేశారు. దేవునికి స్తోత్రం. నోవహు దినాలు ఎలాంటివో మనకు తెలుసు. పాపము భయంకరంగా విస్తరించి ఉండింది కదా. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఎంత అద్భుతమైన సృష్టి, దేవుడు ఎంతో సంతోషించాడు. కానీ 6వ అధ్యాయంలోకి వచ్చే వరకే భయంకరమైన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు నోవహు దినాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు అంతకంటే భయంకరంగా ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ దినాల్లో ప్రపంచమంతట్లో పాపం ప్రబలిపోయింది కదా. దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి లోకమును నాశనం చేయకున్నాడు. ఆయన గుర్తు చేసుకుంటున్నారు అనమాట. ఆ ఇంద్రధనుస్సు చూసినప్పుడల్లా, మేఘములో తన ధనుసును చూసినప్పుడంతా కూడా తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఈ లోకమును నిజంగా నాశనం చేయకుండా ఉన్నారు. నా కూతురు ఎప్పుడు అంటా ఉంది, మమ్మీ ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితులు అని. ఏమంటుందంటే ఒక మాట అంటుంటారు, దేవుని రాకడ త్వరగా వస్తే బాగుండును అని అంటా ఉంది, ఎక్స్ప్రెస్ చేస్తా ఉందన్నమాట. తన వాక్యం ధ్యానించినప్పుడల్లా కూడా దేవునికి స్తోత్రం. ఆయన తన ప్రజలకు కృపను చూపుచు ఎంతో ఓపికతో కనిపెడుతున్నాడు. చాలా ఓపికతో కనిపెడుతూ ఉన్నారు. అయినను ఆయనను మనం ఏం చేస్తున్నామంటే దుఃఖపరుస్తున్నాము, తృణీకరిస్తున్నాము, తిరుగుబాటు చేయించున్నాం కాదంటరా కదా. ప్రియదేవు, అన్యుల దగ్గరకు వద్దు, మన దగ్గరికే వద్దాం. మన సంఘాలనే చూద్దాం, మన సమాజాలనే చూద్దాం. విశ్వాసులముగా, బర్న్ అగైన్ క్రిస్టియన్స్ గా మనం పిలువబడుతున్నాం కదా. మరి ఇంతగా కృప చూపిస్తున్నాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామంటే ఆయనను దుఃఖపరుస్తున్నాం, తృణీకరిస్తున్నాం, తిరుగుబాటు చేస్తున్నాం. మనము తగ్గించుకొని మన పాపాలను ఒప్పుకొనిన ఎడల ఆయన తన నిబంధనను బట్టి మనలను క్షమిస్తారు. తప్పకుండా ఆయన నిబంధన జ్ఞాపకం చేసుకుంటారు, మనల్ని క్షమిస్తారు కదా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:9 మనము చూడగలం. మన పాపములకు తీవ్రమైన శిక్ష పొందతగిన వారమైనను ఆయన మనలను క్షమించటకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రండి, 3వ నిబంధన అబ్రహాముతో చేశారన్నమాట. ఇక అబ్రహాం గురించి ఎంత చెప్పినా కూడా సరిపోదు కదా. కనుక చూద్దాం. ఆదికాండము 17:7 ఏం నిబంధన చేశారంటే, నాకును నీకును నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరుస్తానని చెప్పారు ప్రభు కదా. ఆదికాండం 12:2-3 ఎంత గొప్ప నిబంధన చేశారంటే అబ్రహాంతో, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. అదే నిబంధన మరి ఆదికాండము 17:7 నెరవేరినట్లు, స్థిరపరచబడినట్టు మనం చూడగలం కదా. అబ్రహాము ఆ నిబంధనను మరి 25 సంవత్సరాలు కనిపెట్టినట్టు చేశాడు. మనమైతే ఎవరం 1 సంవత్సరం కూడా కనిపెట్టలేం. నిబంధన చేశాడు ప్రభు, ఆ నిబంధన నాలో నెరవేరలేదు అని ఎంతగానో మనం నిరాశ పడిపోతాం, నిస్పృహకు లోనవుతాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలు కనిపెట్టాడు కదా. ఇద్దరు వృద్ధులైపోయినారు. దేవుడి వారి దేహములలో నూతన శక్తిని పోసను. ఆ విధంగా వారు వాగ్దాన పుత్రుని పొందారు. రోమీలకు వ్రాసిన పత్రిక 4:19-23 వరకు చూసినట్లయితే, నా విషయములలో కూడా ఇంతే విశ్వాసము ద్వారా పునరుద్ధాన శక్తిని చేపట్టాలి. మరి మన స్వంత ప్రయత్నాల ద్వారా మాత్రం మనం ఏమాత్రం నీతిమంతులమో కాలేము. ఎన్నోసార్లు ఈవెన్ క్రొత్త నిబంధనలో కూడా వ్రాయబడింది ఏమని అంటే, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాలి ప్రియ దేవుని బిడ్లారా. దేవునికి స్తుతి కలుగును గాక. రండి, 4వ నిబంధనకు వద్దాం. 4వ నిబంధన మోషేతో చేశారు. ద్వితీయోపదేశ కాండము 18:16. నేను రెఫరెన్సెస్ కూడా చదవాలని బైబిల్ అంతా రెడీగా పెట్టుకున్నాను, కానీ నాకు టైం సరిపోదు. నాకు ఇవ్వబడిన టైం ఓన్లీ 20-25 మినిట్స్. రండి, మరి నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మోషేతో చేసినటువంటి నిబంధన. ఈ నిబంధన ప్రభువులో నెరవేరింది. మనందరికి తెలిసిన విషయం. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఎట్లు దేవుని స్వరం విన్నారో, ఈనాడు మనం కూడా
యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని స్వరము వినగలుగుతున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3:6-16 వరకు ఆయన స్వరం వినుడి అనే మాట 3 సార్లు పేర్కొనబడింది. అలాగే కీర్తన 29లో చూస్తే యెహోవా స్వరమును గురించి 13 విషయాలు అక్కడ పేర్కొన్నాడు. అద్భుతమైన విషయాలు చెప్పటానికి టైం అనుమతించదు. ప్రభువైన క్రీస్తు స్వరం వినుట ద్వారా మనము జయించగలం. ఆయన స్వరము వినకుండా మనం ఏమి చేసినా కూడా అది వ్యర్థమే. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేస్తుందన్నమాట. కనుక ప్రభువా, నీ స్వరము వినగలిగే చెవులు నాకిమ్ము అని మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ముందుకెళ్ళిపోదాం. 5వ నిబంధన దావీదుతో చేశారు. ఇంకా ఈ విషయం చాలా అద్భుతమైన విషయం. దావీదు భక్తితో చేసిన నిబంధన. సమూయేలు గ్రంథం 2:7 అధ్యాయము 12, 13 చూస్తే, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదు అని నిబంధన చేశాడు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిశ్చయముగా స్థిరపరచెదను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అక్కడ ఏం చేశారంటే తన ఇంటి నమూనాను దావీదుకు చూపించారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క నిజమైన ఇంటిని కట్టుచున్నాడు అనమాట. మనం ఆ కట్టడ నిర్మాణంలో పాలు పొందుట ద్వారా జయ జీవితమును జీవించగలం. మానవ జ్ఞానం అంతటి నుండి ఖాళీ చేయబడిన పిమ్మటనే దావీదునకు ఆ మందిరం యొక్క మచ్చను దేవుడు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. దినవృత్తాంతములు 1 గ్రంథం 28:19లో చూడగలం. మనము దేనినైతే జ్ఞానం అని తలంచుచున్నామో ప్రభు దాన్ని ఏమంటున్నారంటే చెత్త. మనం అనుకుంటున్నాం నాకెంతో జ్ఞానం ఉంది, ఇది జ్ఞానం, బైబిల్ జ్ఞానం ఉంది, అది ఇది. నో నో నో. మందిరపు మచ్చు దేవుడు దావీదునకు ఇయ్యగా దావీదు తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చాడు అనమాట. దావీదు ద్వారా సొలొమోను మందిరపు మచ్చును ఎట్లు పొందెనో మనము కూడా పరలోక సంఘము యొక్క మచ్చును యేసుక్రీస్తు ప్రభు ద్వారా పొందుచున్నాం. ఎంత గొప్ప ధన్యత అండి మనది. దేవుని మందిరములో అనగా ఆత్మీయ మందిరములో మనము సజీవ రాళ్లుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని ఇంటిలో మనం స్థానం ఏంటి అనేది మనము ప్రార్థించి తెలుసుకోవాలి. ప్రభువా, నీ మందిరంలో నా స్థానం ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయాలి అని ప్రార్థించడం ద్వారా దేవుడు మనకి బయలుపరిచేవారుగా ఉంటున్నారు. జయించువారు దేవుని మందిర నిర్మాణంలో పాలు పొందుదురు. మనందరం కూడా ఆ మందిర నిర్మాణంలో పాలు పొందే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అంటే ఏంటి? దేవుని సంఘం. దేవునికి స్తుతి కలుగును గాక. రండి 6వ నిబంధనకి వెళ్దాం. 6వ నిబంధన ఎవరు చేశారంటే తన కుమారుడు, తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతో 6వ నిబంధన చేసినట్లు మనం చూస్తాం. జనాంగములన్నిటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేశాడు కదా. పరలోకంలో మరి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఆసీనులై ఉండినప్పుడు, మరి 4 జీవులు ఇవన్నీ ఉన్నప్పుడు, వేల కొలది దూతలు, కోట్ల కొలది దూతలు ఉన్నప్పుడు, మా నిమిత్తం ఎవడు పోవును అని అడిగినప్పుడు తన కుమారుడు వెళ్ళటానికి సిద్ధపడ్డారు కదా. అందుకే జనాంగములన్నిటినీ తనకు స్వాస్థ్యముగా ఇచ్చదనని దేవుడు తన కుమారునితో ఈ నిబంధన చేశాడు. నీవు సువార్తను అంటే మనందరం కూడా సువార్త ప్రకటించవలసిన భారము కేవలము సంఘ కాపరుల మీద, సువార్థికుల మీద, బోధకుల మీద, ఉపదేశకుల మీద మాత్రమే కాదు, మనందరి మీద ఉన్నది. అది మన ప్రతి ఒక్క విశ్వాసి గ్రహించవలసిన వారమై ఉన్నాం. సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు తప్పక మనము ఈ యొక్క నిబంధనను లేదా ఈ వాగ్దానాన్ని మనము గుర్తు చేసుకోవాలి కదా. వాగ్దానాన్ని చేపట్టాలి. ప్రభు క్రయమును చెల్లించి వారి కొరకై మరణించనని విశ్వాసం మీదనే సువార్త మనము ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. నాకు ఎక్కడ అవకాశం ఉందండి సువార్త ప్రకటించడానికి? నా ఉద్యోగం, నా స్కెడ్యూల్ అంతా చాలా టఫ్ గా ఉంటుందో. నీవే ఉద్యోగం చేసినా, ఏది చేసినా సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది. దేవుని జత పని వారముగా అన్ని జనాంగములలోను స్వాస్థ్యమును మనము కోరుకునవలసిన వారమై ఉన్నాం. ఈ ఉద్దేశంతోనే సర్వ జనాంగముల మధ్య ప్రకటించాలి కదా. 3.5 సంవత్సరాలే ప్రభు ఈ లోకంలో సువార్త ప్రకటించింది. కానీ ఏదో ఒక చోటికి మాత్రమే పరిమితం కాలేదండి. పల్లెటూర్లు మరి అన్ని ప్రదేశాలు తిరిగి ఆ 3.5 సంవత్సరాలు కూడా అద్భుతమైన రీతిలో సువార్తను ప్రకటించారు. మనం అన్ని తిరగలేం, కానీ మనకు అవకాశం ఉండే కొన్ని చోట్లైనా మనము ప్రకటించవలసిన వారమై ఉంటున్నాం. మనం ఆయన జత పని వారముగా
తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగునంత వరకు తన స్వంత రక్తం ఇచ్చి సంపాదించుకొని ఆయన స్వాస్థ్యమును విశ్వాసము ద్వారా మనము సంపాదించుకొనవలసిన వారమై ఉంటున్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా రండి, మరి చివరి నిబంధనకు వస్తాం. ఆ యొక్క ఇంద్రధనుసులో ఉండే 7 రంగుల్లో మరి చివరి నిబంధన, 7వ నిబంధన ఎవరితో చేశారంటే దేవునికి స్తోత్రం, మనందరితో అంటే విశ్వాసులతో. విశ్వాసులంటే అందరం పేరు పెట్టుకున్నాం, విశ్వాసులంగానే కొనసాగుతూ ఉన్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది నిజమైన విశ్వాసులంగా ఉన్నాం, మరి ఎంతమందికి నిబంధన వర్తిస్తుంది అనేది ఇప్పుడు ఈ ఉదయ కాలంలో మనము ఆలోచన చేసుకుందాం, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుందాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం ద్వారా పాపము పూర్తిగా తొలగింపబడింది. ఆయన నియమములు మన హృదయముల మీద రాయిచున్నాడు. మన హృదయం అనే పలక మీద రాయిచు ఉన్నాడు. ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గూర్చిన జ్ఞానము అనుగ్రహిస్తాడు. ఎంత గొప్ప దేవుడు కదా. కొంతమంది జ్ఞానం లేకుండా, అంటే చాలా తక్కువ జ్ఞానం ఉండవచ్చు ఎవరైనా సరే. మరి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే ప్రపంచాన్ని తలక్రిందులు చేసినటువంటి ఆయన శిష్యులు ఎంత విద్యను అభ్యసించారండి? అక్షరాలు రావు, కానీ అద్భుతమైన రీతిలో భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగే విధంగా వారిని తన ఆత్మచేత నింపి ఆయన వాడుకున్నారు. మనల్ని కూడా వాడుకుంటారు తప్పకుండా కదా. అందుకే మన హృదయాల మీద రాస్తున్నాడు ఆయన నియమాలు, ఆయన నిబంధనలు. ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినా కూడా దేవుడు అతనికి దైవిక విషయములను కూర్చిన జ్ఞానమును అనుగ్రహించేవారై ఉంటున్నారు. యోహాను సువార్త 16 అధ్యాయము 13, 14లో మనం చూసినట్లయితే ఏమనుందంటే, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు అంటే మనకు విశ్వాసులమైన మనకు తెలియజేస్తాయి. ఎంత గొప్ప వాగ్దానం ప్రియ దేవుని బిడ్డలారా. అవును, సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోనికి, అనుదినము ఈ విషయం మనం ప్రార్థించాలి. ప్రభువా, సత్యస్వరూపి అయిన ఆత్మ నన్ను సర్వసత్యములోనికి నడిపించు ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారమైన ఉన్నారు. ఆయన తనంతట తానే ఏమీ బోధించనంట. తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయి. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మరి ఈ లోకంలోనికి మరి ఎంతో అద్భుతమైన ప్రణాళికతో వచ్చారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, తండ్రిని మహిమపరచారు. నిన్ను నన్ను ఎందుకు విశ్వాసులుగా ఎన్నుకున్నాడు, ఎందుకు రక్షణలోకి నడిపించాడు? ఆలోచన చేద్దాం ఒకసారి. మరి మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా మన జీవితం ద్వారా ఆయనను మహిమపరచామా? ఆలోచన చేసుకోవాలి. వాక్యం విన్నప్పుడు కొద్దిగైనా మన హృదయంలోనికి మనము మరి దాన్ని తీసుకోవాలి, అనుభవించుకోవాలి మన జీవితంలో. కుమారుడైతే 100% కదా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయనను మహిమపరచాడు. మరి మనము విశ్వాసులముగా పిలువబడుతున్నాం కదా, గొప్ప నామం పెట్టుకొని లోకంలో జీవిస్తున్నాం. మనం జీవము గల దేవుని సేవిస్తున్నాం కదా. అన్యజనులైతే నిజంగా విగ్రహములను సేవిస్తున్నాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, విగ్రహాలను ఆ రోజు, ఆ దినం అంటే యెహోవా దినం, రాకడ దినాన్న ఏం చేస్తారంటే తెలుసా? బంగారు, వెండి, రత్నములు, ముత్యములు, బహు విలువైన వాటితో తయారు చేస్తారు. ఆ విగ్రహాలను ఆ దినాన్న, యెహోవా దినాన్న ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. చదవండి యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉందన్నమాట. ఎలుకలకు, గబ్బిలాలకు వేస్తారు. దేంతో తయారు చేశారండి? బంగారు, వెండి, రత్నములు, ప్రశస్తమైన రాళ్లతో తయారు చేసినట్టు. దేవునికి స్తోత్రం. మనం సేవించే దేవుడు జీవము గలదు. మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను మనం ఎరిగి ఉండాలి. ఆ విధంగా ఎరిగిన ఎడల పరలోక మర్మములు మనకు బయలుపరుస్తాడు. అవునండి, నేనైతే నిజంగా అసలు
ఈ వాక్యం ద్వారా వాక్యము ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని సత్యాలు ప్రభు నాకు బయలుపరిచాడు. నేను అందుని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తాను. అందుకే మనము లోబడి ఆయనకు లోబడి ఆయన నడుపుదలని ఎరిగి ఉన్నట్లయితే పరలోక మర్మాలు మనకు వెల్లడి చేస్తాడు. కొన్నిసార్లు బైబిల్ చదువుతున్నప్పుడు ఏం అర్థం కాదు అసలు అవి. అర్థమే కావు. ఆ అంశాలు ఏంటివి? దీని అర్థం ఏంటి? దీన్ని ఎలా అన్వయించుకోవాలి అని అర్థం కాదు. అందుకే ఒక భక్తుడు అంటాడు, బైబిల్ చాలా అద్భుతమైనది. కానీ కొన్ని అంశాలు చదువుతున్నప్పుడు అది ఎండిపోయిన దుంగలాగా ఉంటుందంటాడు. నిజమే. నేను అనుభవిస్తున్నాను. ఇప్పటికి కూడా నాకు ఆహ్, ఆహ్, కొన్ని అంశాలు, కొన్ని విషయాలు, కొన్ని అధ్యాయాలు అసలు అర్థం కావు. ఏంటి అసలు వీటి అర్థము అనిపిస్తుంది. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులంగా ఆయన నడుపుదలను ఎరిగిన యెడల పరలోక మర్మాలు మనకు వెల్లడి చేసే దేవుడైంటాడు. కనుక నీవు ఆకాశంలో ఇంద్రధనుస్సును చూచినప్పుడల్లా మనం కనబడుతుంది కదా! చాలా ఎంజాయ్ చిన్నప్పుడు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇంద్రధనుస్సు కనపడగానే అది అదృశ్యమయ్యే వరకు చూసేవాళ్ళం కదా! అయితే అప్పుడు ఏం చేయాలి మనం? ఆ ఇంద్రధనుస్సును చూసినప్పుడంటే, "ఓ ప్రభువా! నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నేను బుద్ధిహీనుడను. నీవు జ్ఞాన సంపన్నుడవు. నేను నీతో కూడా సింహాసనం మీద ఉండాలని కోరుచున్నాను." వాగ్దానం ఉంది కదండీ! జయించువాడు నాతో పాటు నా సింహాసనం అసలు అద్భుతమండి అది. అది చదివేటప్పుడు అసలు ప్రభా! ఈ గొప్ప భాగ్యం నాకు కూడా ఇవ్వని నేను ప్రార్థన చేస్తాను. ఇంక అంతకంటే గొప్ప భాగ్యము మానవ జన్మకు మరొకటి లేదు. జీవము గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడి యొక్క సింహాసనం మీద మనం కూడా కూర్చోవడం అసలు ఊహించుకుంటేనే ఇంకా అద్భుతం కదా! కనుక ప్రభా! నీ నిబంధనను నేను నమ్ముచున్నాను. నేను బుద్ధిహీనుడను, నువ్వు జ్ఞాన సంపన్నుడవు. నేను నీతో కూడా సింహాసనం మీద ఉండాలని కోరుచున్నాను ప్రభు. నీ నిబంధనను నెరవేర్చు అని మనము ప్రార్థన చేయాలి. ప్రభా! నువ్విచ్చిన నిబంధన నా పట్ల కూడా నెరవేర్చు ప్రభా! ఎందుకంటే నేను కూడా విశ్వాసిని, రక్షింపబడ్డాను. నీ రక్తంలో కడగబడ్డాను ప్రభు. నీకు స్తోత్రం. నిజంగా అందుకు ఆ ఇంద్రధనుస్సును చూసినప్పుడల్లా కూడా మనము ఆ 7 వర్ణాలను చూసినప్పుడు నిజంగా ఆ నిబంధనలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత గొప్ప నిబంధనలు ఇచ్చారండి మనకి. కనుక ఇదిగోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 7 నిబంధనలను మనము దినదినము మనము గుర్తు చేసుకున్నట్లయితే నిజంగా మనము ఆత్మీయంగా ఎంతగానో ఎదగటానికి అది మనకు సహాయం చేస్తుంది. ఒక్కసారి ఆ 7గురిని నేను ముందుంచి నేనింకా నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకంటే టైం అయిపోతుంది. చూడండి, మొదటి నిబంధన ఆదాముతో చేశాడు. రెండవ నిబంధన నోవహుతో చేశారు. మూడవ నిబంధన అబ్రహాముతో చేశారు. నాలుగవ నిబంధన మోషేతో చేశాడు. ఐదవ నిబంధన దావీదుతో చేశారు. ఆరవ నిబంధన తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుతో చేసినట్టు చూస్తున్నాం. ఏడవ నిబంధన దేవునికి స్తోత్రం. విశ్వాసులమైన మనందరి కొరకు ఆ నిబంధన చేసినట్లు చూస్తూ ఉన్నాము. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఇంద్రధనుస్సులో గల 7 రంగులు, 7 నిబంధనలు మనము మరి ధ్యానించి ఉంటుండగా ప్రభు ఈ వాక్య భాగమును మనందరి హృదయములో ఫలించాలని ఆశించి ప్రార్థించి ముగిస్తున్నాను.